హాయ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మనతో పాటు ఉన్నారు. హిస్ ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్ ఈస్ రిలీజింగ్ ఆన్ 7th of November. హాయ్ హాయ్ అండి. సో ధీరజ్ మొగిలినేని ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గీతా ఆర్ట్స్. సో గీతా ఆర్ట్స్లో బన్నీ గారు, ఎస్కేఎన్, మీరు, వంశీ నందిపాటి, ఇంతమంది ప్రొడ్యూసర్స్ గ్రూమ్ అవుతూ వస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటి? ఎలాగా గీతా ఆర్ట్స్లోకి ఎలా రావాలి, ఎలా ప్రొడ్యూస్ రావాలి? ఎలా రావాలి, ఎలా ప్రొడ్యూసర్ అవ్వాలి నాకు తెలియదండి. నన్ను శిరీష్ గారు నన్ను తీసుకొచ్చారు. శిరీష్ గారు నన్ను తీసుకొచ్చి అరవింద్ గారికి పరిచయం చేశారు, నా గురించి చెప్పారు. అప్పుడు అరవింద్ గారు ఏబిసిడి సినిమా జరిగే టైంలో తర్వాత అరవింద్ గారే పిలిచి, అది గుర్తుపెట్టుకొని పిలిచి ఊర్వశి రాక్షసు కథ అరవింద్ గారే ఫైనల్ చేసుకున్నారు. అంటే అది రీమేక్ రైట్స్ ఆయనే తీసుకున్నారు. ఆయన శిరీష్తో చేద్దామనుకొని నన్ను పిలిచి నన్ను ప్రొడ్యూస్ చేయమని అడిగారు. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. నాకు అలా అవకాశం ఇచ్చారు. సో ఇంకా వాసు గారు అరవింద్ గారితో ఎప్పటి నుంచో ఉన్నారు, ఎస్కేఎన్ అరవింద్ గారితో ఎప్పటి నుంచో ఉన్నారు. అలానే వచ్చాం అంతే. దీనికి స్పెషల్గా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏం లేవండి. రైట్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది బిఫోర్ కమింగ్ టు ఫిలిమ్స్? బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్కి ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్. సో తను ట్రై చేశారు, బట్ ప్రాబ్లీ వర్కౌట్ అవ్వలేదు. వెళ్ళి ప్రొడక్షన్ కాదు, తను యాక్చువల్లీ యాక్టర్ అవుదాం అనుకున్నారు. వేరే ఏదో డిస్ట్రిబ్యూషన్ చేశారు, థియేటర్స్ చేశారు, మల్టిపుల్ థింగ్స్ చేశారు. బట్ నేను పుట్టే టైంకే ఇది వర్కౌట్ అవ్వట్లేదని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం వేరే బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నారు. మాకు స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాము. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అలా బిల్డ్ అవుతూ వచ్చేది. దాని తర్వాత మా ఫాదర్కి ఆ ఇంట్రెస్ట్ ఉండి వదిలేసి వెళ్ళిపోయారని తెలిసే టైంకి మనం చేయాలి అనే చిన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. మెల్లిగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్కి వచ్చే టైంకే మనకు అర్థమైపోయింది మనం పీకే చదవట్లేదని క్లారిటీ వచ్చింది. సో సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్యాషన్, పిచ్చితో ఇంకా అదే మన డ్రీము, అదే మన లైఫ్ అనుకొని వచ్చేసాము. వచ్చాక యాక్టర్ అవుదాం అనుకున్నాను. చేశాను. ఎందులో? ఏవో చేశానులేండి. సినిమాలు అంటే ఏదో శుక్రవారం వచ్చి వెళ్ళిపోయిన సినిమాలు చేశా. ఇప్పుడు అది పేరు చెప్పుకున్నా నాకు అంటే మెయిన్ లీడా లేదండి, మెయిన్ లీడ్ హీరోగానే చేశాను. అంటే ఒక్క విషయంలో ప్రౌడ్ ఫీల్ ఏంటంటే నన్ను హీరోగా లాంచ్ చేసింది కోటి రామకృష్ణ గారు. ఆయన సినిమాతో లాంచ్ అయ్యాను. సో నాకున్న ఇంట్రెస్ట్ నేను అంకుల్కి వెళ్ళి అంకుల్కి, ఆంటీకి అప్పుడు చెప్పడం. అదే టైంలో అంకుల్ ఏదో మూవీ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నప్పుడు సరే ఆడిషన్ చేసి పెట్టుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా అది ఎండ్ అయ్యే అది రిలీజ్ అయ్యే టైంకే కృష్ణ గారు, విజయన్ లాంటితో మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండింది. సో విజయన్ లాంటి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను చేయాలని ఉంది అని. అప్పటికే విజయన్ లాంటిగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం ఆపేశారు. ఒక ఫిల్మ్ చేశారు తర్వాత. సో నేను చెప్పిన వెంటనే నేను కూడా ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నాను కృష్ణ గారితో, ఫాదర్ అండ్ సన్గా చేస్తావా అని అడిగారు. అప్పటికే ఆవిడ నా ఫస్ట్ సినిమా షూటింగ్ అయిపోయింది, అదేం చూడలేదు. సో అలా ఆవిడ అవకాశం ఇచ్చారు. నారాయణమ్మ కాలేజీలో ఒక ఈవెంట్ కూడా చేశారు. అవును సార్, అవును. సో ఆ సినిమా చేశాను. తర్వాత ఇంకొక సినిమా ఏదో ఇలానే ర్యాండమ్గా అవకాశం వచ్చింది, కాల్ చేశారు, అడిగారు, చేశాను. ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత అర్థమైందంటే నేను చేసేది యాక్టింగ్ కాదు, మనం చేసే సినిమాలు థియేటర్లో ఆడట్లేదు, క్లారిటీ వచ్చింది. సో అప్పుడు ఇంత లేదు. ఇప్పుడు సిద్ధుకి అడవి శశి గారు ఎలా అయితే రైటర్, యాక్టర్లు అయ్యారో అప్పుడు అంత లేదు. మనల్ని మనం పుష్ చేసుకొని చేయలేము, అంత లేదు. సో ఏం చేయాలో తెలియలేదు. అలా ఒక పాయింట్లో సరే ప్రొడ్యూసర్ అవుదాం అనిపించింది. సో మెల్లిగా ప్రొడక్షన్ నేర్చుకుంటూ ప్రొడ్యూసర్ వైపు అడుగులు వేసుకుంటూ ఈపీగా చేశాను. తర్వాత సినిమాలు చేశారు. మెయిన్ ఫస్ట్ రాజుగారి బ్యానర్లో రాజుగారి దగ్గర వర్క్ చేద్దామని వెళ్ళాను.
అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఏ సినిమాకి వర్క్ చేయలేదు, కానీ చాలా రోజులు మన హర్షిత్తో, రాజు గారితో, అప్పుడు లక్ష్మణ్ గారు ఉండేవారు, లక్ష్మణ్ గారితో ట్రావెల్ ఉండింది. సరి అయిన సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఏం చేయలేదు. ఈలోపు నాకు మధుర శ్రీధర్ గారు ఏబిసిడి పిలిచి ఆయనకి అప్పుడు ఓ పర్సన్ కోసం చూస్తున్నారు, హూ కెన్ హ్యాండిల్ థింగ్స్ అనేదో చూస్తున్నారు. ఆయన పిలవడంతో వెళ్ళాను, మళ్ళీ ఆయనతో కొలాబరేట్ అయ్యి ఒక 2 సినిమాలు కోప్రొడ్యూస్ చేశాను. అది ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని ఇంకా అక్కడి నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అయ్యి టిల్లు సినిమా టేక్ ఆఫ్ చేసుకొని, టిల్లు తర్వాత అరవింద్ గారు టిల్లుకి మీరేంటి? సో టిల్లు కథ ఫస్ట్ విని ఈ సినిమా చేద్దామని నేను సిద్ధు అనుకున్నాం సార్. అది దట్ ఈస్ మచ్ బిఫోర్ కృష్ణ అండ్ లీలా రిలీజ్. అనుకొని ఆ కథ మీద వర్క్ చేస్తున్నారు, అంటే సిద్ధు అండ్ విమల్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇనిషియల్గా నేను శ్రీధర్ గారు కలిసి ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. తర్వాత లాక్డౌన్ రావడం, ఆ పాత 2 సినిమాలు ఆడకపోవడం వల్ల శ్రీధర్ గారికి అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే హీఈస్ నాట్ రెడీ ఫర్ దట్ ఎట్ దట్ మూమెంట్. సో లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు నేను ఓన్గా చేసుకుందాము అంటే, యాక్చువల్ ఓన్గా చేసుకుందామని అనుకుని స్టార్ట్ చేసాం. బట్ లాక్డౌన్ వచ్చింది, షూటింగ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు, సినిమా బిజినెస్ ఏంటో తెలీదు, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నాన్ థియేటర్కల్ ఏంటో తెలీదు. ఇలా మల్టిపుల్ క్వశ్చన్ మార్క్స్తో ఏదో 2-3 months ప్రీ ప్రొడక్షన్ అలా చేసుకుంటున్నాం. ఈ కృష్ణ జిల్లా రిలీజ్ పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవగానే అప్పుడు వంశన్న ఓటీటీ రిలీజ్ ఓటీటీ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది. సిద్ధు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అప్పుడు వంశన్నతో ఫ్రెండ్షిప్, వంశన్నతో రోజు కూర్చున్నప్పుడు అసలు యాక్చువల్లీ వంశన్న సిద్ధుతో వేరే సినిమా ఏదో ప్రొడ్యూస్ చేద్దామని కథ పంపించడం జరిగింది. ఏది అదే రీమేక్ కాదు సార్. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే వంశన్న అప్రోచ్ అయ్యింది, రావుల్ రవీందర్ గారి డైరెక్షన్లో ఒక కథ చెప్పించారు సిద్ధుకి. అప్పుడు రావుల్ రవీందర్ గారు సితారాలో ఉన్నారు. సో కథ చెప్పించారు. ఈ ప్రాసెస్లో నన్ను అడిగారు, సిద్ధుతో నువ్వు సినిమా అనుకుంటున్నావు కదా ఏంటది అని అడిగారు. అడిగితే ఇలా టిల్లు అది ఇది అని జస్ట్ ఒక లైన్గా చెప్పాను. సరే సిద్ధుని కలుద్దామన్నారు, సిద్ధుని కలిశారు. సిద్ధుని కలిసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ షేప్ అవ్వలేదు. అప్పుడు వంశన్ అడిగారు, సరే ఈ ప్రాజెక్టు ఏంటి నీ ప్లాన్ అని అడిగారు. చెప్పాను ఇదే బ్లాంక్గానే ఉన్నానన్నా, ఇట్లా ఇంకా ఏం క్లారిటీ లేదు అది ఇది అంటే, సరే ఈ ప్రాజెక్ట్ నేను టేకప్ చేస్తాను, నేను చేస్తాను, నువ్వే ఉండి ఎగ్జిక్యూట్ చూసుకో అన్నారు. సో అంటే అప్పుడు ఆ లాక్డౌన్ టైంకి వీళ్ళే రారాజు అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్ కొట్టారు, భీష్మ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ ఇయర్కి వాళ్ళే ఇది. సో అలాంటి వాళ్ళతో అసోసియేట్ అయ్యి సినిమా చేయడమే నాకు చాలా పెద్ద విషయంలాగా అనిపించింది. సో ఇమీడియట్గా సిద్ధుతో మాట్లాడాం, ఎవ్రీథింగ్ మూవ్ టు సితారా. సో మీకు క్రెడిట్ ఇచ్చారు అందులో? ఇచ్చారు క్రెడిట్ ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారండి. ఎలా, ఐ మీన్ వాట్ ఈస్ లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్? అంటే కో ప్రొడ్యూసర్గానే ఉన్నాను సినిమాకి. ప్రాఫిట్ పర్సంటేజ్ షేర్ అన్నీ ఆ విషయంలో వంశన్న హీ టుక్ కేర్ ఆఫ్ థింగ్స్ వెరీ వెల్. ఆ ప్రాజెక్ట్ అలా షేపప్ అయింది. బట్ ఒక్కటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఎలా ఉందో సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, వంశన్న కాబట్టి టిల్లు అంత పెద్ద హిట్ అయింది. ఆయన అలా ల్యాండ్ చేయగలిగారు, దాన్ని అలా షేపప్ చేయగలిగారు. అది సిద్ధుకి చాలా హెల్ప్ అయింది, ఆ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ప్రాబ్లం నేను చేసి ఉంటే అంత అయ్యేది కాదు, ఇంకా ఇంకో కృష్ణ అండ్ లీలా స్పేస్లో ఉండేదేమో. ఆయన కాబట్టి దాన్ని ఫ్రాంచైజీ చేయగలిగారు, టిల్లు స్క్వేర్ చేయగలిగారు, అంత పెద్ద రేంజ్ పెంచగలిగారు. సో ఆ విషయంలో హ్యాపీ. ఆ టిల్లు జరుగుతున్న టైంలోనే అరవింద్ గారు పిలిచి ఊర్వశి రాక్షసో చేయమని అడిగారు. ఇటు ఊర్వశి రాక్షసో చేశాను. ఊర్వశి రాక్షసో అయిపోయే టైంకి నేనే వెళ్ళి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని, ఈ స్క్రిప్ట్ ఊర్వశి రాక్షసో సేఫ్ అన్నా మంచి ప్రాజెక్ట్ అండి, సేఫ్ ప్రాజెక్ట్. బాగా అంటే సూపర్ డూపర్ హిట్ అయితే కాలేదు, బట్ గుడ్ డీసెంట్ జనాలు ఎంజాయ్ చేస్తారు అంతే. ఆ 1 week బాగా రెవెన్యూ చేసిన సినిమా అండి. తర్వాత అంబాజీపేట స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, అరవింద్ గారికి చెప్పాను, వాసు గారికి చెప్పాను.
సో వాళ్ళు ఎంకరేజ్ చేసి సరే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా యూ గో హెడ్ అని చెప్పి జస్ట్ బ్యానర్ సపోర్టు అవి చేసి ఆ ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ఒక మంచి ఇండివిజువల్గా ఒక లెసన్ నేర్పింది నాకు. అంటే హౌ టు హ్యాండిల్ థింగ్స్ ఇవన్నీ ఇంకా లిటరల్లీ రిలీజ్ దగ్గర నుంచి అన్నీ ప్లస్ మొత్తం అవుట్డోర్. మొత్తం అవుట్డోర్ అంతా చేసుకున్నాను. అది అయిపోయే టైంకి గర్ల్ ఫ్రెండ్ సెటప్ జరిగింది. అరవింద్ గారికి చెప్పాము, సేమ్ యాస్టిస్ ఆ ఆయన. సినిమా అందరికి నచ్చింది, మంచి సినిమా పేరు తెచ్చుకుంది, రెవెన్యూ కూడా ఇట్స్ చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది, ప్రాఫిట్స్ వచ్చింది. సుహాస్ కెరియర్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా అది. ఎందుకంటే కొన్ని మంచి సినిమాలు అనుకున్నా కూడా రెవెన్యూ పరంగా కొంచెం వెనకబడి ఉంటాయి. బట్ ఈ ఫిలిం ఆ టైంలో బాగా సౌండ్ చాలా బాగా చేసింది, చాలా బిలీవ్ చేసి చేసిన ప్రాజెక్ట్. లాస్ట్ వరకు అలానే పట్టుకున్నాం, బాగా చేసింది. అంటే అవార్డ్స్ వచ్చినాయి, అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా వెరీ రేర్. అదే రెవెన్యూ కూడా యాక్చువల్ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే సుహాస్ది దాని ముందు రైటర్ పద్మభూషణ్ సినిమా నేనే రిలీజ్ చేశాను. చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, మొత్తం కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ అంతా నేనే చేశాను. దాంతో కంపేర్ చేస్తే 4 times బిగ్గర్ ప్రొడక్ట్గా దింపాం. అది ఓన్లీ యూత్ అర్బన్ వరకే ఇది. అవును, ఇది రూట్స్లోకి వెళ్ళింది, బీసీ సెంటర్ గట్టిగా ఆడింది. అవును. సో రెవెన్యూ పరంగా చాలా పెద్ద హిట్ చేసింది. దెన్ ద గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఇన్ని సంవత్సరాలు అవ్వటానికి కారణం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ బేబీ సినిమా తర్వాత రష్మిక కథ చెప్పి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి. అంటే రిలీజ్ టైంకి వచ్చేసరికి బేబీ సినిమా యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. ఎస్ కో ప్రొడ్యూస్ చేశాను. ఎస్కెన్తో పాటు బేబీ కో ప్రొడ్యూస్ చేశాను. ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది కదా, ప్రొడ్యూసర్స్కి బాగానే వచ్చిందా? అంటే జనాలు బయట అనుకోవటం అరవింద్ గారికి మేజర్ పోర్షన్ వెళ్ళింది అనేసి. అంటే మేజర్ పోర్షన్ అని కాదు కానీ అందరికీ బాగా వచ్చిందండి. అంత ఎక్కువ తక్కువ ఏం లేదు. ముందు నుంచి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం ముందు నుంచి ఎవరెంత షేర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ హ్యాపీగా వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇది వచ్చింది. మీరు ఎంత 20-25 వస్తుంది అనుకున్నారు, ఆల్మోస్ట్ 100 దాకా వెళ్ళింది కదా జనరల్గా. అవును, 20-25 వస్తే చాలు అనుకుంటారు. అంతే, అదే పెద్ద హిట్, సూపర్ హిట్ సినిమా. 100 crores వెళ్ళింది అది. ఓకే, మీరు కో ప్రొడ్యూస్ చేసింది అదొకటి, ఇంకేమైనా ఉన్నాయి? టిల్లు ఒకటే, బేబీ అంతే. ఓకే, మీరు చేసిన అన్ని హిట్స్ అన్ని హిట్సే కదా? ఎందుకంటే ఫస్ట్ 2 ఆడలేదు కదా. ఏబిసిడి దొరసాని అది కో ప్రొడ్యూస్ చేసాక అక్కడ ఆడలేదు. లెసన్ అండి, నేర్చుకుంటూ రావడమే అంతే. దొరసాని కొంచెం దెబ్బ అనుకుంటా అందరికి. అవునండి, ఎమోషన్ హుక్ అవ్వలేదు అప్పుడు. సో అదే హీరోతో బేబీ చేసాను. సో గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పండి. బేబీ తర్వాత రష్మిక గారికి కథ చెప్పాం, ఆవిడ ఓకే అన్నారు. బట్ ఆ టైంలో డేట్స్ కొంచెం చాలా బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేసాం కానీ షూట్ స్టార్ట్ అవ్వడం కొంచెం టైం పట్టింది. డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఇవ్వడము. అండ్ మాకు కూడా ఈ సినిమా అంతా కాలేజ్లో షూట్ చేయాలి. సో ఏ కాలేజ్ వీక్ డేస్లో ఇవ్వరు, ఓన్లీ వీకెండ్స్ హాలిడేస్లో ఇస్తారు. ఇట్లా దసరా హాలిడేస్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ 10 days షూట్ చేయాలి. సో ఇలా లొకేషన్ ఇష్యూస్, అవి డేట్స్ అవైలబిలిటీ ప్రకారంగా కొంచెం డిలేగానే షూట్ అయ్యింది. వన్స్ షూట్ అయిన తర్వాత రాహుల్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ బిగినింగ్, ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్కి తనకు టైం ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే తన లాస్ట్ సినిమా చాలా షూట్ అయిన 20 daysలోనో సంథింగ్ లైక్ దట్, 20-25 daysలో రిలీజ్ డేట్ అనౌన్స్ ముందే చేయడం వల్ల కాపీ ఫాస్ట్గా చేసి ఇచ్చారు. వాళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్ మీద అంటే ఇంకా అంత దొరకలేదు గ్రిప్ అప్పుడు. సో ఈ సినిమా ముందే చెప్పారు, నాకు ఆ మిస్టేక్ జరగనివ్వను, నాకు ఒక స్వీట్ 2 months టైం కావాలి, ఎడిట్కి కానీ ఆర్ఆర్కి కానీ అన్నీ తన దగ్గరుండి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాడు. సో దానివల్ల పోస్ట్ ప్రొడక్షన్ మామూలు దానికన్నా రెగ్యులర్గా కన్నా చాలా ఎక్కువ రోజులు పట్టింది. వన్స్ కాపీ రెడీ, అందరం చూసుకొని ఎస్ రెడీ ఇంకా రిలీజ్కి వెళ్దాము అనుకున్నప్పటి నుంచి ఒక 3 months రిలీజ్ డేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇనిషియల్గా September 5th అనుకున్నాం, మల్టిపుల్ ఫిల్మ్స్ రిలీజ్లు ఉన్నాయి.
దాని తర్వాత దసరాకి ఆబ్వియస్లీ ఓజీ ఉంది, అవును. కాంతారా ఉంది. తర్వాత దివాళీకి మళ్ళీ ఒక బంచ్ ఆఫ్ 4-5 ఫిలిమ్స్ ఉన్నాయి. తర్వాత October 31 అంటే అక్కడ బాహుబలి ఇంకా మాస్ జాతర ఉంది. సో ఇంకా అంటే ఈ సినిమా ఈజ్ ఎ డిఫరెంట్ సినిమా. అంటే అందరు ఐస్ ఈ సినిమా మీద ఉన్నప్పుడు రిలీజ్ రీచ్ బాగుంటుంది. కాంపిటీషన్లో వచ్చి వాడు గొప్పనా నేను గొప్పనా ఈడు పెద్దనా ఆడు పెద్దనా అనే సినిమా రెగ్యులర్ సినిమా కాదు అని ఒక సోలో డేట్ కోసం వెయిట్ చేసాం. సో దట్ ఈస్ November 7th అలా వచ్చిందండి అంతే. సో అలా దీనివల్ల 2 years అలా టైం పట్టింది. మీరు పర్సనల్ టేస్ట్ ఎలా ఉంటుంది యువర్ ఫిల్మ్స్? ఏ టైప్ సినిమాలు నచ్చుతాయి మీకు? నాకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా నచ్చుతాయండి. ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, రామ్ కామ్స్ ఇవన్నీ పర్సనల్గా బాగా నచ్చుతాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ సినిమాల కన్నా నాకు ఏదో డిఫరెంట్గా ఉండాలండి. అంటే ఏదో హట్కే ఉండాలి, ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ కథ చెప్పాలి, ఏదో హార్డ్ హిట్టింగ్ ఉండాలి. అంటే ఇవాళ ఫన్ సినిమా తీయాలన్నా ఫుల్గా నవ్వించాలి. బేబీ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్టు ఏదైనా డిఫరెంట్గా ఉండాలండి. అంటే ఆడియన్స్కి మనం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించాలి. రెగ్యులర్ సినిమా అనేది ఎవడు నాతో అనకూడదు. మీరు ఒక ఏడిపించే సినిమా తీసినా ఇంకా ఫుల్గా ఏడిపించేయాలి. ఒక హారర్ సినిమా తీసినా ఫుల్గా భయపెట్టాలి, పీక్స్లో ఉండాలి. అలాంటి స్క్రిప్ట్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ద గర్ల్ ఫ్రెండ్ ఫాల్స్ అండర్ దట్ కేటగిరీ. డిఫరెంట్ సబ్జెక్ట్, హార్డ్ హిట్టింగ్ కథ. సో మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలో గర్ల్ ఫ్రెండ్ ఎలా సెట్ అయింది? ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా మనీ అండి లెక్క. ఎంత డబ్బులు వస్తుంది, ఈ సినిమా ఎంత చేస్తుంది అని ఒక క్యాల్కులేషన్ వేసుకున్నా. సో డెఫినెట్లీ ఆ క్యాల్కులేషన్ రీచ్ అవుద్ది, అంత నెంబర్స్ వర్కౌట్ అవుతాయని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకి ఇవాళ థియేటర్కి ఆడియన్స్ వచ్చేది యూత్, మాస్. వాళ్ళ కరెక్ట్గా కనెక్ట్ అయ్యే సినిమా అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. సో డెఫినెట్లీ నెంబర్స్ అనేది బిగ్ నెంబర్స్ వర్కౌట్ అవుతాయని అన్నాను. ఓకే. ఈ నాన్ థియేట్రికల్ ఎస్పెషల్లీ ఓటీటీ సేల్ అయిపోయి ఉంటుంది. అవును, నెట్ఫ్లిక్స్. సో మీ ప్రొడక్షన్ టోటల్ కాస్ట్లో ఎంత కవర్ చేసింది అది? ప్రొడక్షన్ టోటల్ కాస్ట్లో నాన్ థియేట్రికల్ అంటే ఓన్లీ ఓటీటీ కాదండి, కంప్లీట్ నాన్ థియేట్రికల్ అన్నీ కలిపి ఒక 70% కవర్ చేసిందండి. 30% థియేట్రికల్ తీసుకున్నాను. ఓకే. మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎప్పటి నుంచి ఉన్నారు? డిస్ట్రిబ్యూటర్గా యాక్చువల్లీ శ్రీధర్ గారితోనే జర్నీ స్టార్ట్ అయిందండి. అంటే ఆయన సినిమాలు పర్చేస్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. ఆయన దాంట్లో ఓ చిన్న పార్ట్నర్గా మెంటల్ మధ్యలో పెళ్లి చూపుల టైం నుంచి ఆయనతో ఉన్నాను. ఆయనతో స్టార్ట్ అయింది. తర్వాత గీతాకి లాక్డౌన్ తర్వాత గీతా ఆర్ట్స్కి వచ్చిన తర్వాత రైటర్ పద్మభూషణ్తో స్టార్ట్ అయిందండి. రైటర్ పద్మభూషణ్ నుంచి ఆ ఇయర్ చాలా సినిమాలు, చిన్న సినిమాలు పిక్ చేసుకొని మేం ఫేమస్ ఇలా చాలా సినిమాలు పిక్ చేసుకొని చేశాను. బేబీతో గేమ్ అప్ అయిందండి. అంటే బేబీ సినిమా కంప్లీట్గా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నేనే తీసుకొని నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. సో అక్కడి నుంచి ఇంకా ఆఫీసులో ఎస్టాబ్లిష్ చేయడము అండ్ డిఫరెంట్ ఏరియాస్లో వేరే బ్యానర్స్ నుంచి ఏరియా వైజ్ సినిమాలు తీసుకొని చేయడము అవన్నీ ఇంకా బేబీ నుంచి స్టార్ట్ అయింది. ఒకనొక టైంలో ఎవ్రీ వీక్ మీరే డిస్ట్రిబ్యూట్ చేశారు, లైక్ 2-3 months మీ పేరే అనిపించింది గామి టైంలో. అవునవును, ఎవ్రీ వీక్ సినిమాలు, 2 సినిమాలు రిలీజ్ అయితే 2 సినిమాలు ఉంది. ఒక పాయింట్లో 3 సినిమాలు ఉన్నా నావే ఉండేది, 4 సినిమాలు ఉన్నా నావే ఉండేది. చేశా అంటే అది ఒక సాటిస్ఫాక్షన్ లేని జాబ్ అయిపోయిందండి. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. అసలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే బేబీ లాంటి సినిమాలు, అంబాజీపేట లాంటి సినిమాలు, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలు ఇవి కంటెంట్ బేస్డ్ సినిమాలు అండి. ఇవి నేను మార్కెట్లోకి వెళ్ళి ఈ ఏరియా ఇంత అని అమ్మితే దానికి రేట్ పలకదండి, ఎవరు కొనరు. బట్ అది కంటెంట్ పే ఆఫ్ అయిందనుకోండి, రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ మనం మళ్ళీ థియేటర్స్ దగ్గర నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేయలేక ఓన్ ఆఫీసెస్ పెట్టుకున్నాను. ఆఫీస్ పెట్టుకున్నప్పటి నుంచి నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు, రిలీజ్ చేయమని చాలామంది అడుగుతున్నారు. సో సరే మనమైతే బెటర్గా చేస్తామని బిలీవ్ చేసి మనకు సినిమాలు ఇస్తున్నారు కదా,
చేద్దామని నో చెప్పకుండా చాలా సినిమాలు చేశానండి. ప్రాబ్లం ఏమైందంటే చాలా సినిమాలు ఆడవు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, సార్ మీరైతే బాగా చేస్తారని మీకు ఇచ్చాం, మీరేంటి సార్ ఇలా చేశారు అంటారు. సినిమా రెవెన్యూ చేయకపోతే నేనేం చేస్తాను నా ఫీలింగ్. ఆ మాట చెప్పలేను. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మనం సినిమా చేస్తున్నామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ మనమే తీసుకొస్తాం, సాంగ్ లాంచ్కి గెస్ట్ మనమే తీసుకొస్తాం అనుకుంటారు. పబ్లిసిటీ మీరే చేస్తాం, మనమే పబ్లిసిటీ చేస్తాం అనుకుంటారు. మనం ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. నీకు ఎవరు కావాలో చెప్పు, నేను అప్రోచ్ అవ్వగలిగితే అప్రోచ్ అయ్యి చెప్తాను అని ఉంటుంది. బట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, నీ సినిమా అయితే చెప్పు గురు, ఆ సినిమా గురించి ఎందుకు అంటారు. సో వాళ్ళెవరు ప్రమోషన్కి పెద్ద ఇదవ్వరు. అది వీళ్ళకి చెప్పలేము. అదేంటి సార్ మీరైతే తీసుకొస్తారనుకున్నాను అంటారు. ఎక్కడి వరకు ఎందుకు, ఎస్కేఎన్ గారు నా ఫ్రెండ్ అని ప్రతి సినిమాకి సార్ ఎస్కేఎన్ గారిని గెస్ట్గా పిల్లలు తీసుకోండి అని అంటారు. నాకే ఇష్టం ఉండదు. ఎస్కేఎన్ వెళ్ళి మాట్లాడితే వాల్యూ ఉండాలి. ప్రతి సినిమాలో ప్రతి చోట ఆయన కనపడితే, ఈ మధ్య అలానే కనిపించారు. ఈ మధ్య దివాళీకి ఆయనకు ఆబ్లిగేషన్, దివాళీకి తప్పలేదు. దివాళీకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. 4 సినిమాలు, ఒకటేమో మా హీరో కిరణ్ అబ్బవరం, చెన్నై లవ్ స్టోరీ హీరో. ఒకటేమో మైత్రితో మాకు ఇప్పుడు అసోసియేషన్ ఉంది, మైత్రితో కలిసి సినిమాలు చేస్తున్నాం. ఒకటేమో పీపుల్స్ మీడియాతో ఆయన రాజాసాబ్ కలిసి చేస్తున్నారు, అది పీపుల్స్ మీడియా సినిమా. ఒకటేమో బన్నివాస్ గారి సినిమా, ఇంకా లిటరల్లీ ఫ్రెండ్కి ఫ్రెండ్. సో 4 సినిమాలకి ఆయనకు తప్పదు మైక్ పట్టుకోవాల్సిన సిచ్యువేషన్. బట్ వేరే వాళ్ళు కూడా అందరూ సార్ ఎస్కేఎన్ గారిని పిలవండి, సార్ సాయిరాజ్ గారిని పిలవండి అంటారు. నాకే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఉండేవి. రెవెన్యూ రాకపోతే నన్ను తిడతారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చాలా జెన్యున్ ప్రాబ్లము, ఒక సినిమా మొత్తం తెలుగు స్టేట్స్ కలిపి 20 లక్షలు చేసిందండి. అంటే దాని అర్థం ఏంటి, ఈచ్ థియేటర్లో 10,000 5,000 షేర్ చేసిందండి. 50,000 చేస్తే మా మేనేజర్ కాల్ చేసి 50,000 కొట్టమంటే ట్రాన్స్ఫర్ చేస్తారండి. 5,000 10,000 ఎప్పుడు చేయడండి, ఎప్పుడు చేయడు. నెక్స్ట్ సినిమా ఎప్పుడో అదే థియేటర్లో వేసినప్పుడు దానికి దీనికి యాడ్ చేసి అని కొడతారు, లేదా అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మైనస్ చేయడం లాంటివి జరుగుతుంది. ఈ 20 లక్షల రూపాయలు, సార్ మా 20 లక్షలు మాకు ఇవ్వట్లేదండి సార్ అంటారు. అరే అసలు నాకే రావట్లేదురా స్వామి. 20 లక్షలు అంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ 50,000 నుంచి ₹1,00,000 కూడా షేర్ ఉండదు ఏ థియేటర్లో. 10,000 5,000 15,000 అవి ఫోన్లు కూడా ఎత్తారండి థియేటర్లలో. సో అప్పటికి ఏం చేస్తాను, సరే ఒక 5-10 నా పాకెట్ నుంచి ఫస్ట్ ఇచ్చేస్తాను, ఎందుకంటే నాది రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను ఇచ్చేస్తాను. బట్ పాపం వాళ్ళు ఆల్రెడీ నష్టపోయి ఉంటారు కదా, ఆ లాస్ట్ 50,000 వరకు నాకు ఫోన్లు కొడుతూ ఉంటారండి. సో ఆ పెయిన్ తీసుకోలేకపోయా. అంటే ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండి కొంతమందికి అడ్వాన్స్లు ఇచ్చా. ఇంకా మన క్లోజ్ ఫ్రెండ్స్ పాపం ఏదో రిలీజ్కి హెల్ప్ అవుద్ది, ప్రమోషన్స్ కానీ దానికని డబ్బులు ఇచ్చా. సినిమా ఆడకపోతే ఆ డబ్బులు రావట్లేదు. నాకేమో చాలా మొహమాటం. అదే మీరు మొహమాటం మంచితనం ఉంది కదా, మీరు హౌ డు యు సర్వైవ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. అందుకే ఆ 6 months మొత్తం ఇలాంటి దెబ్బలన్నీ తగిలి, బాస్ వద్దు, మనం గట్టిగా నమ్మితే డబ్బు పెట్టి సినిమా కొనుక్కొని సినిమా రిలీజ్ చేద్దాం. ఈ మొహమాటలకి వెళ్ళి ప్రతి శుక్రవారం మా వాళ్ళందరికీ చెప్పేశా. సో ఒక 6 months ఇలాంటి జర్నీ తర్వాత, అరే ప్రతి శుక్రవారం నాకు ఫోన్ చేసి ఏ సినిమా అని అడగద్దు, ఒక్క నెలకి ఒక సినిమా ఇచ్చినా కరెక్ట్ సినిమా ఇద్దాం, ఇలా ప్రతి శుక్రవారం సినిమాలు ఇవ్వాలి అనే పాలసీ మనం పెట్టుకోకూడదని ఇంకా అక్కడ నుంచి స్ట్రాటజీ మార్చుకొని ఆపేసామండి అంతే. తర్వాత ఓన్లీ పెద్ద సినిమాలు చేశారా? పెద్ద సినిమాలు కూడా నేను ఓన్లీ 2 బ్యానర్స్ చేస్తున్నానండి ప్రజెంట్. మైత్రి, సితారా. సితారా మెయిన్ యాక్చువల్లీ వంశన్నే నన్ను డిస్ట్రిబ్యూటర్గా నిలబెట్టింది. దాని తర్వాత సాహో గారిది ఒక మూవీ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం కాదండి, లైలా సినిమా ఒకటి చేశాను. మొన్న కిష్కిందపురి చేశాను. అంటే సాహో గారితో ఒకటి ఉంది, బాపీ గారితో చేశాను. అది లాస్ వెంచరే, బట్ స్టిల్ బాపీ గారితో ఒక రిలేషన్షిప్ ఉంది. వెరీ సెలెక్టివ్గా చేస్తున్నానండి. మా గీతా సినిమాలో కొన్ని ఏరియాస్ చేసుకుంటాను అలా. సో ఓవరాల్గా మీకు డిస్ట్రిబ్యూషన్లో వాట్ ఈస్ ద రిజల్ట్, ప్లస్ ఆర్ మైనస్? మైనసే అండి. డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఎవ్రీ టైమ్ మైనస్. అది ఏంటంటే ఇంకా మన సినిమాలని మన వాళ్ళ సినిమాలని చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ మీకు తెలియదు ఏం లేదు, ప్రొడ్యూసర్ ఎవరైనా
వాళ్ళు అడిగే రేట్ ఎలా ఉంటుందంటే ఆ సినిమా ఫుల్ ఆల్ టైమ్ రన్ కలెక్ట్ చేసినా కూడా స్టిల్ దానికన్నా మనకు ఎక్కువ ఉంటుంది ఎక్కువనే తీసుకుంటారు, ఉంటది, రిజల్ట్ ఏమో దారుణంగా ఉంటాయి. దారుణంగా ఉంటాయి. ఒకవేళ తేడా పడితే దారుణంగా ఉంటుంది. సో అది ఎప్పుడూ హెడేకే అండి. Right. మీకు బాగా ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలు ఏంటి? డిస్ట్రిబ్యూషన్లో అంటే డిస్ట్రిబ్యూషన్లో అంటే దేవరా సినిమా బాగా ప్రాఫిట్స్ వచ్చాయండి. అంటే 2 ఏరియాస్ చేశాను, మంచి ప్రాఫిట్ దేవరా వచ్చింది. ఏ ఏరియాస్ చేశారు? అనంతపూర్, కృష్ణ. ఓకే. సో ఇనీషియల్ గా టాక్ కొంచెం నెగటివ్ వచ్చింది. అవును. సో ఇది 1:00 ప్రీమియర్స్ నెగిటివ్ వచ్చింది. బట్ సినిమా నిలబడిందండి, గట్టిగా అదే లాంగ్ రన్ లో ఒక పోస్ట్ కోవిడ్ లో ప్రీ కోవిడ్ లో స్టార్ సినిమాలు అంటే ఎలా ఉండేది అంతే. సినిమా టాక్ ఏమీ సంబంధం లేదు, ఒక 2-3 వారాలు దుమ్ము దులిపే, అట్లీస్ట్ 1 వీక్ దుమ్ము దులిపేది. కోవిడ్ తర్వాత దేవరా ఇస్ వన్ ఎగ్జాంపుల్. 2 వీక్స్ కంటిన్యూస్ గా దసరా హాలిడేస్ కలిసి రావడము, అంటే ఆ సినిమా ఎందుకు ఆడియన్స్ చూద్దామని ఫిక్స్ అయ్యారండి. గట్టిగా వెళ్ళింది, అంటే టాక్కి సంబంధం లేదు. ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా ఉన్న తర్వాత సినిమా రెవెన్యూస్ అసలు నిలబడిపోయిందండి. అంటే సెకండ్ వీకెండ్ కూడా స్ట్రాంగ్గా వెళ్ళిన సినిమా అండి. ఎంత చేసింది అది? దేవరా సినిమా అనంతపూర్ జిల్లా 6 crores ఎంతో చేసింది. కృష్ణా జిల్లా ఒక 8 వరకు చేసిందండి. మీరు ఎంత కొన్నారు? ఎగ్జాక్ట్ నెంబర్స్ గుర్తులేవు, కానీ ఆ సినిమా నేను కొన్న రేటుకి 20% మనకి కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ రికవర్ చేసిన సినిమా అండి. అది ప్రాఫిట్ కిందకి లెక్క? ప్రాఫిట్ అసలు అది బ్లాక్ బస్టర్ కింద లెక్క. అసలు దాని తర్వాత 20% కమిషన్ ఏ సినిమాకి రాలేదు. అదే ఈ మధ్య ఒకసారి రౌండ్ టేబుల్ పెడితే నాగవంశీ గారు ఈ కమిషన్లు వస్తే సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇదే ఎగ్జాంపుల్. అంతే, అసలు 20% కమిషన్ వర్కౌట్ అయిందంటే ఇంకా అసలు 20% ప్రాఫిట్ అంతే, తిరుగులేని సినిమా ఇంకా. రైట్. చాలా మందికి అర్థం కదా ఆ విషయం. అవును ఏంటా అనుకుంటారు. సినిమా ఎంత కమ్మారు, ఎంత కలెక్ట్ చేసింది కాదండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎంత మిగిలింది అనే దగ్గర నుంచే హిట్ అవన్నీ డిఫైన్ అవుతాయి అక్కడ. అదండి. ఇంకా ఏ ఫిల్మ్స్ చేశారు మీరు? గుంటూరు కారం చేశాను, ఇది చేశాను, అంటే రీసెంట్గా అన్ని చేశానండి. నాని గారు బాగా డబ్బులు వచ్చింది. వంశన్న సినిమాలో బాగానే వచ్చాయి. గుంటూరు కారం కూడా అదే మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. సంక్రాంతి ఇదిలో బాగా వర్కౌట్ అయిన సినిమా. హనుమాన్ బాగా వచ్చిందండి. గుంటూరు కారం, హనుమాన్ 2 సినిమాలు నేనే చేశాను ఆ సంక్రాంతికి. సో హనుమాన్ చాలా బాగా వచ్చింది. హనుమాన్ మల్టీఫోల్డ్ వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ దేవర తర్వాత బాగా వచ్చింది హనుమాన్ అండి. హనుమాన్ 3 జిల్లాలు చేశాను నేను. సో హనుమాన్ బాగా వచ్చిందండి. అది ఇంకా డివైన్ సినిమా, అది ఇది ఒక 4 రోజులు ఆడింది ఆ సినిమా. అన్ని సినిమాలు, చాలా సినిమాలు చేశానండి. డాకు మహారాజ్ చేశాను, మొన్న నాని గారు హిట్ 3 చేశాను, అన్నీ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశాను. మ్యాడ్ స్క్వేర్ చేశాము, కోర్ట్ సినిమా చేశాను, అన్ని మంచి ప్రాజెక్ట్స్. ఇప్పుడున్న యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడున్న పరిస్థితి ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమాలు అసలు ఆడలేదు, ఆడితే కొంచెం ఆడుతున్నాయి. లాంగ్ రన్ అనేది ఇట్లా హనుమాన్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒకటి, ఒక సస్టైన్డ్ వన్ మంత్ దులిపే సినిమాలు 4 weeks ఎందుకు అనుకుంటున్నారు? అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? 100% ఓటీటీ ఎఫెక్టే అండి. ఓటీటీ వల్ల కాంటెంట్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది మార్కెట్లో. ఇవాళ ఎవరు ఫ్రీగా ఉన్నా ఓటీటీలోకి వెళ్తే మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాప్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమాలు ఉన్నాయి, అన్ని తెలుగు డబ్బింగ్లు ఉన్నాయి, 100 కంటెంట్. అంటే లైఫ్ టైం థియేటర్కి వెళ్ళాల్సినంత అవసరం లేని కంటెంట్ ఉంది. ఇంగ్లీష్ సిరీస్లో తెలుగు డబ్బింగ్లు సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నారు అంతే. అంటే లైఫ్ టైం థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మొత్తం కంటెంట్ అక్కడే ఉంది. చూసుకుంటూ ఉన్నా కొద్ది టైం సరిపోయినంత కంటెంట్ ఉంది. ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంది. సో ఆడియన్స్ కూడా థియేటర్స్కి రావడం అనేది సెలెక్టివ్ అయిపోతుంది. అంటే ఇదేదో సూపర్ హిట్ అనే టాక్ వస్తే వెళ్దాము, లేదా ముందు నుంచే ఓవర్ హైప్డ్ సినిమా, హైప్ చాలా ఉంది, యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది అంటే వెళ్తారు. లేదా ఇది థియేటర్లోనే చూడాలి, ఇది లార్జర్ దెన్ లైఫ్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనుకుంటేనే వెళ్తున్నారు. మనం మిస్ కాకూడదనే ఫీలింగ్. అంతే. ఇలా ఏవో ఒక కేటగిరీలో అది ఎగ్జైట్ చేయాలి.
లేదంటే కష్టమే అండి. లేదా ప్రొడ్యూసర్స్కి గట్స్ ఉంటే ఓటీటీలకి సినిమాలు ఇవ్వడం ఆపేసి ఫస్ట్ థియేటర్కి రిలీజ్ అది చేసుకొని ఒక్కరు చేయలేరు కదా, అందరూ కలిసికట్టుగా చేయగలగాలి. చేయలేరండి కలిసికట్టుగా కూడా. అంటే ఇప్పుడు మీరున్నారు యాజ్ అన్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్, యువర్ మనీ ఈజ్ ఎట్ రిస్క్. అవును, మీకు డబ్బులు రావటం ఇంపార్టెంట్, కానీ ఇండస్ట్రీ బాగుండాలి కాబట్టి డబ్బులు త్యాగం చేసేసి మనం నిలబడాలి ప్రిన్సిపల్స్. ఇండస్ట్రీ బాగాని కూడా కాదండి, అంటే మన సినిమా రెవెన్యూని మనమే కిల్ చేసుకుంటున్నాం. నేను ఫర్దర్గా చేయబోయే సినిమాలు, చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు ఏవైతే చూస్ చేసుకుంటున్నానో, నేను ఒకటే బిలీవ్ చేసి వెళ్ళేది ఏంటంటే థియేటర్కల్గా పే ఆఫ్ అవుతుందా లేదా అని 100 times చెక్ చేసుకుంటా, 10 మందికి నేరేషన్ పెట్టిస్తా, 10 సార్లు సినిమా చూసుకుంటా. నేను థియేటర్కి బిలీవ్ చేసుకొని సినిమా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ ప్రాసెస్లో నా ట్రైలర్ రిలీజ్ అయ్యి, నా సినిమా రిలీజ్ ముందు ఓటీటీ వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి సినిమా కొంటే, అది కూడా మంచి డీసెంట్ రేట్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా. అరే ఇది రేపు ఆడదేమో, ఈ మాత్రం సేఫ్ కూడా ఉండదేమో అనే భయంతో మాత్రం తక్కువ రేటుకి ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కాంటెంట్. అది థియేటర్కల్గా గట్టిగా పే ఆఫ్ చేస్తుంది అంటే నేను ఎత్తుకుంటా. సో అది మాత్రం నేను చేద్దాం అనుకున్నాను. ఇది ఇండస్ట్రీ బాగు కోసం ఏం కాదు, అట్లీస్ట్ మన సినిమా మీద మన నమ్మకం, మన సినిమా ఓటీటీకి అమ్మకుండా మనం థియేటర్కి వెళ్ళి సినిమా పే ఆఫ్ అయింది అనుకోండి. అంటే మీరు మొన్న రీసెంట్గా మలయాళం వాళ్ళకి అదే స్టార్ట్ అయింది. కొత్తలోక వాళ్ళు ఓటీటీ క్లోజ్ అవ్వలే, చాలా సినిమాలు రిలీజ్ ముందు ఓటీటీ క్లోజ్ అవ్వలే. రిలీజ్ అయ్యాక పెద్ద బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ రేట్. ఇప్పుడు ఇది కూడా తెలుగు కూడా అలానే అవుతుంది. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థియేటర్కల్ రిస్క్ ఎలా తీసుకుంటున్నామో ఓటీటీ రిస్క్ కూడా తీసుకుందాం. సినిమా హిట్ అవుతే డెఫినెట్లీ మనం డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు ముందు ఆఫర్ చేసే ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ కూడా డిమాండ్ చేయొచ్చు. మంచి ఇన్కమ్ వస్తుంది. సినిమా పే ఆఫ్ అవ్వట్లేదంటే అది మన తప్పు. ఇక దానికి ఎంత వస్తే అంత వచ్చిందని ముందే అమ్మేసుకొని రేపు రావాల్సింది కూడా కిల్ చేసుకోవడం వేస్ట్ అనేది ఒక అభిప్రాయంతో వెళ్తున్నాను. మీరు ఎప్పుడు కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ తీశారు, మీరు తీసిన సినిమాలని ప్రొడ్యూస్ చేసినాయి. ఈ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్లో యాక్చువల్గా బడ్జెట్ మోస్ట్లీ దట్ గోస్ ఇన్ టు ప్రొడక్షన్ కాస్టే కదా. సో బడ్జెట్లు కొంచెం రీజనబుల్గా ఉంటాయి. ఇటువంటి వాటి మీదే యూ కెన్ మేక్ ఎ రిస్క్. ఒకసారి స్టార్ని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్టార్ రెమ్యునరేషన్స్ ఆర్ డ్రివెన్ బై ఓటీటీ కాస్టే కదా. అవును, పెద్ద హీరోకి ఇప్పుడు మనం 10 crores 20 crores 30 crores ఇచ్చి ప్రొడ్యూసర్ నా రిస్క్ తీసుకోమంటే తీసుకోలేడు పాపం. మీరు అన్నట్టు మాలాంటి వాళ్ళు మేము ఆ రిస్క్ ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇప్పటివరకు లక్కీగా మా కంటెంట్ ఎగ్జైట్ అవ్వడం వల్ల ప్రతి సినిమా ఇంక్లూడింగ్ గర్ల్ ఫ్రెండ్ అన్ని సినిమాలు మేము ముందే ఓటీటీలు క్లోజ్ చేసుకోగలిగాం. బట్ ఐఎమ్ థింకింగ్ ఫ్యూచర్లో అంత ఈజీ ఏం కాదు, ఇంకా టఫ్ అయిపోతుంది. అంతేమీ ఎగ్జైట్ అయ్యి వచ్చారు. సో మనం మన కంటెంట్ని బిలీవ్ చేసి థియేటర్కల్ రెవెన్యూని బిలీవ్ చేసి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. అంటే లాస్ట్ 5 years లో కూడా ఓటీటీ బిగినింగ్లో ఇచ్చినంత ఇవ్వట్లేదు, చాలా తగ్గిపోయింది అనేసి అంటున్నారు. అవును, ట్రూ అండి. సెలెక్టివ్ అయిపోయారండి. అంటే వాళ్ళకి బయ్యింగ్ ఓటీటీలు 1 or 2 ఉన్నాయండి. మిగతా వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, ఫండింగ్ లేదు. ఆ బయ్యింగ్ ఓటీటీ వాళ్ళు కూడా తెలుగు నుంచి మంత్కి ఒకటే కాంటెంట్ చాలు వాళ్ళకి. అదర్ లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క కాంటెంట్ తీసుకుంటారు. 4 వారాలు 4 లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క కంటెంట్ తీసుకుంటే అన్నీ డబ్బింగ్ చేసి అన్ని లాంగ్వేజ్లో వదిలేస్తున్నారు. అదే కదా. సో ఇంకా వాళ్ళకి అవసరం ఏముంది? అలా చూసుకుంటే ఒక 2 ఓటీటీ బయ్యింగ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మీకు 24 సినిమాలు కొంటారు సంవత్సరానికి. సో అంత ఏమి వాళ్ళు అగ్రెసివ్గా లేరు. మనకు అలవాటు చేశారు, ఓటీటీ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేయడం అలవాటు చేశారు అంతే. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక ఫిల్మ్ ఉంది, థియేటర్లో మన వాళ్ళు చూడకపోవచ్చు, బట్ ఒకసారి అది వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళంతా చాలా మంది చూశారు, వర్డ్ ఆఫ్ మౌత్. సో ఈ ఓటీటీలో కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పెద్దగా పనిచేస్తుంది. అవునండి. బట్ టూరిస్ట్ ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం, బాగా నచ్చిన సినిమా. అలాంటి సినిమాలు మన తెలుగులో తీయలేక కాదండి, తీసే వాళ్ళకి అది ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ల్యాండ్ చేయాలి, ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలనేది సరిగ్గా చేయలేకపోతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సినిమాలు తీయగలుగుతారు, బట్ అది సరిగ్గా ఎందుకంటే చాలా సినిమాలు ఓటీటీకి వెళ్ళాక మన తెలుగు సినిమాలు, తెలుగులో కూడా కొన్ని ఫిల్మ్స్ ఓటీటీలో బాగున్నాయి, అరే థియేటర్లో మనకి వచ్చినట్టు కూడా తెలియదు, మామూలు జనాలకి అసలు తెలియదు, ఉన్నట్టు కూడా తెలియదు ఎగ్జిస్టెన్స్. అంటే ప్రమోషన్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వెళ్ళడం వల్ల
లేదా కొన్ని ఫార్మాట్ పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు? అంటే మనం ఇంతకుముందు అంటే హోర్డింగ్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు అవి లేవు. ట్రెడిషనల్ లేదు, హోర్డింగ్స్ లేవు, పోస్టర్స్ లేవు. అంటే వర్కౌట్ అవుతున్నాయా లేదా పక్కన పెడితే అసలు మనం విండోస్ క్లోజ్ చేస్తాం. అవును, ఓన్లీ డిజిటల్ వెళ్తున్నాం. ఇంకా అసలు డిజిటల్ తప్ప మనం ఎక్కడైనా స్పెండ్ చేయట్లే. అండ్ డిజిటల్ కూడా ఏంటంటే రెగ్యులర్ పిఆర్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, ఈ టైంకి ఇది ఇవ్వాలి, ఈ టైంకి ఇది ఇవ్వాలి, అంతే. అది పనిచేయదు. అది నీ కాంటెంట్ ఏంటి, నీ కాంటెంట్ని ఆడియన్స్కి ఎలా హుక్ చేయాలి అనేది నీ ప్రమోషన్ స్ట్రాటజీ నువ్వే తుక్కోవాలి. ప్రొడ్యూసర్ లో చేతిలో ఉంటుంది. అంతేగాని పిఆర్ వాళ్ళ ప్రాబ్లం కాదు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ ప్రాబ్లం కాదు. వాళ్ళు 100 సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ ఫార్మాట్స్ చెప్తారు. ప్రొడ్యూసరు ప్లాన్ చేసుకోవాలి ఎలా చేయాలి అని, ప్రొడ్యూసర్ డ్రైవ్ చేయాలి. అది లేదు మన దగ్గర. దానివల్ల చిన్న సినిమాలు ఇప్పుడు ఎస్కేఎన్ కాకపోతే బేబీ సినిమాని ఎవరు అంత దూరం తీసుకెళ్ళారు. అవును, సరే మనోడు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడడమా, తొడగొట్టడమా, ఏదో ఒకటి చేయడం అని, అంటే తనకు స్ట్రాటజీ ఉంది ఆ సినిమాని ఎలా తీసుకెళ్లాలని, జనాల్లోకి తీసుకెళ్ళడానికి. ఫస్ట్ మ్యూజిక్ వర్క్ అయింది, మ్యూజిక్ బాగా జనాల్లో. అవును, ఆడియోని పంప్ చేసుకున్న మ్యూజిక్ కూడా అండి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, బేబీ మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్. పక్కన పెడితే రిలీజ్కి ముందు ఆ మ్యూజిక్ అంత లెవెల్కి తీసుకెళ్ళడం నార్మల్గా చేయలేదండి. దాని మీద మేము యుద్ధమే చేసాం. ఒక సినిమా రిలీజ్ చేసినంత యుద్ధం చేసాం ఆడియోని మార్కెట్ చేయడం. మాకు ఒక సాంగ్ రిలీజ్ చేస్తే ఒక 2 days మనం డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళతో టచ్లో ఉంటాం. ఏది 2 million పోస్టర్ వేసావా, 5 million వేసావా, రీల్స్ కట్ చేసేసావా అని. 3వ రోజు తర్వాత అందరూ మర్చిపోతారండి. బేబీ అలా చేయలేదు. పాట మావాడు 2 నెలలు యుద్ధం చేశాడు. రోజు వాట్సాప్ గ్రూప్లో వాట్ ఆర్ వి డూయింగ్ టుడే అంటాడు. అందరికీ అదేంటి ఇంకా అవ్వలేదా అనే 1-2 నెలలు ఓ 2 మేఘ ప్రేమ మేఘాలు పాట 2 నెలలు యుద్ధం చేశాడండి. అంటే ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ఎక్స్ప్లోర్ చేశారు. ప్రతిదీ వర్కౌట్ అవుతుందో లేదో మాకు తెలియదు, బట్ అన్ని ఐడియాస్ ఆయనే జనరేట్ చేసుకున్నాడు, అంతా ఆయన పుష్ చేశాడు. సో ఆ హార్డ్ వర్క్ కావాలి. ప్రొడ్యూసర్కి మార్కెట్ చేసుకోవడం తెలియాలండి. చాలామందికి తెలుసు, బట్ చాలామందికి తెలీదు, ఎక్కువ మందికి తెలీదు. ఈ మధ్య వైరల్ అవటం అనేది పెద్ద శాపం. అట్లా ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఫిల్మ్. సినిమా బాగుంటే హెల్ప్ అవుతుంది, లేదంటే ట్రాల్ అయిపోతున్నారు. రెండు ఉండాలి మ్యాచింగ్. సినిమా కరెక్ట్ గా ఉండి తర్వాత ప్రమోషన్ కూడా ఆల్ అవుట్ వెళ్ళాలి. అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ విషయంలో మీరు ఏం చేస్తారు? వాట్ డిఫరెంట్ గా ఏం చేస్తారు దీనికి? ఇంకా డిఫరెంట్గా చేశానని నేను అనుకోవట్లేదు. నేను చేయాలనుకుంది ఏంటంటే, ఈ సినిమా 1-2 రోజుల ముందే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ప్రివ్యూస్ వేసి సినిమా చూపించి వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా పెంచుకోవాలనేది నా ఐడియా. బికాజ్ మాకు రష్మిక గారికి టైం లిమిట్ ఉండడం వల్ల మేము అన్ని ఊర్లు తిరగలేము, అగ్రెసివ్గా యాక్టర్ని తీసుకెళ్ళాము. ఎందుకంటే వేరే ఊరికి తీసుకెళ్లాలంటే ట్రావెల్ టైమే ఎక్కువ అక్కడ మనం మాట్లాడేదానికన్నా. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో అలా అని మా కంటెంట్ సినిమా ఓపెన్ అయ్యాకే అర్థమయ్యే కంటెంట్. ముందు నుంచే కథ విప్పేసి ప్రతి దగ్గర మేము కథలు చెప్పేసి చెప్పలేము. సో అలానే మా దగ్గర ఏమి కమర్షియల్ పాటలు ఉండవు, ఫన్ పాటలు. నేను 2వ సాంగ్ ఎక్కువ వినలేదు, ఈ మధ్య యాక్సిడెంటల్ గా విన్నా. ఏ సినిమాలో చూస్తే గర్ల్ ఫ్రెండ్ లో పాట. అంటే బయట క్వాలిటీ వైజ్ అంత బాగున్నాయి. అంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్, ఏ సినిమా అని అనుకునే విధంగా ఉన్నాయి సాంగ్స్. సెకండ్ సాంగ్ అయితే నాకు మా సాంగ్స్ మీద నమ్మకం ఏంటంటే, మా సినిమా రిలీజ్ అయ్యాక మా సాంగ్స్ ఇంకా బాగా వెళ్తాయని నమ్మకం. ఇది రీసెంట్గా సీతారామంకి జరిగింది. సీతారామం పాటలు రిలీజ్ ముందు నేనే విన్నాను, ఓకే అనుకున్నా. బట్ రిలీజ్ వన్స్ సినిమా చూసి బయటకు వచ్చాక నేను ఒక 1 month లూప్లో ఆ పాటలు వింటూనే ఉండేవాడిని. సో ఈ పాటలు నాకు రిలీజ్ తర్వాత ఇంకా బెటర్గా వెళ్తాయనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో మెయిన్ మాకున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఈ సినిమా మేము ఇంకా కంటెంట్ చూపించే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయాలని బిలీవ్ చేస్తున్నాం. రైట్. సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇలానే కంటెంట్ బేస్డ్, బట్ డిఫరెంట్ నాట్ లవ్ స్టోరీస్. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ ఒకటి పట్టుకున్నామండి.
అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ ఉన్న ఒక సినిమా ఇది. సంగీత్ శోభన్తో ఒకటి చేస్తున్నాం నెక్స్ట్ ఫిలిము. సో దాని మీద నా హోప్స్ అన్నీ. కొత్త డైరెక్టర్? లేదు, అది మన సూర్యప్రతాప్ గారు డైరెక్టర్, రైట్. కుమారి 21 18 పేజ్ డైరెక్టర్. ఆయన డైరెక్టర్ సంగీత్ శోభన్తో చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ కాన్ఫిడెంట్గా ఉన్న ప్రాజెక్ట్ అది. ఆఫ్ కోర్స్ చెన్నై లవ్ స్టోరీలో కూడా కో ప్రొడ్యూసర్ని. సో చెన్నై లవ్ స్టోరీ గురించి అంత తక్కువ మాడకుండా అంత బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మేమే అప్పుడప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఎక్కువ మాడేస్తున్నాం ఆ సినిమా గురించి. మా దృష్టి ఎక్కువ తగులుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. అది చాలా పెద్ద సినిమా అవ్వబోతుంది. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తాను. ఈ మధ్య లవ్ స్టోరీస్ ఒకటి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఒకటి, ఈ రెండింటిని తక్కువ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే పీపుల్ ఆర్ లాంగింగ్ ఫర్ దట్. లిటిల్ హార్ట్స్ తీసుకోండి, సంక్రాంతికి వస్తున్నాం తీసుకోండి, ఇవన్నీ మామూలుగా హిట్సే. ఆ రేంజ్లో అవ్వడానికి కారణం పీపుల్ ఆర్ మిస్సింగ్ దోస్. అంటే కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో అందరికీ నచ్చే పాన్ ఇండియా అనే ఒక ప్రయత్నంలో అందరికీ నచ్చే సినిమాలు తీయడం తగ్గిపోయాయి. యూనివర్సల్ అపీల్ ఉన్న సినిమాలు, యూనివర్సల్ ఆడియన్స్కి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి అపీల్ అయ్యే సినిమాలు తగ్గిపోయాయి. హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ రావాలి. సినిమా ఇలాంటి సినిమాలు హట్కే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయండి. బట్ అన్ని సినిమాలు అలా రారు. కొన్ని సినిమా ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఒక హ్యాపీ మూమెంట్స్ చెరిష్ చేసుకోవడానికి వస్తారు. సో అలాంటి సినిమాలు కూడా రావాలి. సో డెఫినెట్లీ నేను నెక్స్ట్ చేయబోయే సినిమా ఈసారి ఎంటర్టైనర్తో గట్టి కొడదామని ఉన్నానండి. ఈ సినిమా మీరే డిస్ట్రిబ్యూషన్? గర్ల్ ఫ్రెండ్ మొత్తం మన ఓన్ రిలీజ్ అండి. ఓకే, గుడ్. సో ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. గర్ల్ ఫ్రెండ్ మీరే తీసి, మీరే డిస్ట్రిబ్యూట్ చేసి, మీరే డబ్బులు చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.